bowl of dust. For land which has no forest wealth must suffer in its natural health. As herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, beasts and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And thanks to Ruskin Bond, and heartfelt namaskars to Principal Chief Conservator of Forest and Head of Forest Forestry, Chiranjeev Chaudhary, and Special Chief Secretary Sri Anant Ramugaru, Deputy Directors of Project Tiger and other officers of Forest Department. My heartfelt namaskars to you all. And my special namaskars to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society, and to Sri B. Rajshekhar from World Wildlife Fund, and Sri Rakesh Kalma, wildlife biologist, and to the rest of the people, individuals, eminent individuals who are present here. My warm greetings to you all, my heartfelt namaskars to you all. It's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So straight away it went to my childhood memory. I was growing up in Ungol. I'm talking about Ungol town as of now, but it was, so one day I had seen a pangolin. రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చా మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి కొట్టి చంపేస్తాను. నేను అన్నాను, ఈజ్ ఇట్ డేంజరస్ అని అడిగాను. అది ఏదైనా చేస్తేమని చంపేశాను. సో ఎవరు ఏం చేస్తున్నాం అంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు, వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది. ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వి డిస్ట్రాయ్. ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ వెరీ క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే ఐ థింక్ బోత్ ఆఫ్ us came to a conclusion, and maybe he initiated that. We felt we are the villains. And it is in one of my films also, I think we wrote a dialogue by Mr. Trivikram. He said, and we like he's also a lot of lover of Mother Nature. అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగా ఉంటుంది, పచ్చని చెట్టును కొట్టేయాలి. సో అది నాకేమనిపిస్తుంది, కాన్స్టెంట్లీ ఐఎమ్ ఎట్ గిల్ట్. మేబీ ద రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ విత్ దిస్ పర్టికులర్ మినిస్ట్రీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్ట్. నేను ఏమి చేయగలను. ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్, ఆయన మాట్లాడినట్టుగా, అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు, అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడానికి, అంటే మా వల్ల ఇంత విధ్వంసం అయింది, బతకాలి, కోఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ మేము వసుదైక కుటుంబం, సర్వేజనం సుఖినో భవంతు అంటాం, వసుదైక కుటుంబకం అంటాం. కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు, అది పశు పక్షి కీటకాలకు కూడా. ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఉండిపోయినాయి మైండ్లో. సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఐఎమ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్, దెన్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ దెన్ ఎ డిప్యూటీ సీఎం. ఐఎమ్ బై హార్ట్ ఐఎమ్ ఎ కన్జర్వేషనిస్ట్. ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టైగర్, ఇవన్నిటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది. అది మనం కాపాడుకోవడం ఇట్ నీడ్స్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపించింది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, కిల్ చేయకుండా వదిలేస్తే ఎన్ని రకాల పక్షులు వచ్చినాయి అవి.